బాగా ఉన్నవాళ్ళు బాగానే ఉంటారు, ఏమీ లేని వాళ్ళు బాగానే ఉంటారు. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్న చూడ చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా పెద్ద టెన్షన్స్ పడిపోతారు. యాక్చువల్గా మా అమ్మ వాళ్ళకి ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఒక సైట్ అమ్ముదాం అనుకున్నారు. ఆ సైట్ అమ్ముదాం అనుకున్న లోపే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. సో అమ్మద్దు అని డిసైడ్ అయిపోయారు. కానీ ఎవరైతే మధ్యలో కొనుక్కుందామని వచ్చారో ఆయనకి మేము అమ్ముతామని చెప్పామని, తర్వాత అన్నామని ఆయనకి బీభత్సమైన కోపం వచ్చి నాకు అమ్ముతానన్నారు, ఇప్పుడు అమ్మట్లేదు, సో ఆ సైట్ నాకే అమ్మాలి, నాకే ఇవ్వాలి, నన్ను మోసం చేశారని ఒక కాగితం కలం లేకుండా ఒక నోటీస్ పంపించాడు. దానివల్ల సైట్ గలవాళ్ళం మేము ఎన్ని హెడ్ఏక్లు పడుతున్నాం. ఎక్కడ ప్రాపర్టీ అయితే అక్కడ కోర్టుకి వెళ్ళాలట. ఇలాంటి హెడ్ఏక్లు మీకు కూడా ఉన్నాయా? మంచితనం, మానవత్వం ఈ రోజుల్లో లేదండి. డబ్బులు ఇస్తే ఒక బాధ, డబ్బులు ఇవ్వకపోతే ఒక బాధ. నిజంగా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇవ్వాలనుకున్నా కొంతమందిని చూసి ఇవ్వలేం. సో మన ఆస్తి అయినా మనం అమ్ముకునే హక్కు కూడా లేనట్టు అయిపోయింది ఇప్పుడు. సో అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కోర్టు ప్రాంగణంలో వీడియోలు కూడా తీయడం తప్పే అట, మనం ఏదో తప్పు చెప్పినట్టు అలా అని కొంతమంది అంటారు. మన బాధ చెప్పుకోవడం కూడా చాలా నేరం కదా, 100% నేరాలే. మనమే నేరం. నిజాయితీగా ఉన్న వాళ్ళే తప్పు చేసినట్టు, మిగతా వాళ్ళందరూ చాలా బాగున్నారు.